కొంతమందికి పాయసం ఇలా పలుచగా ఉండడం ఇష్టం కదా. మరి నా స్టైల్లో ఇలాంటి పలుచగా ఉండే పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసి ఒక గిన్నెలోకి 2 లీటర్ల పాలు తీసుకుని మరిగించుకుంటున్నాను. పక్కనే ఒక పాన్ లో నెయ్యి వేసుకుని జీడిపప్పు, వాటర్ మిలాన్ సీడ్స్ ఇంకా డ్రై కిస్మిస్ వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని పక్కకు తీసేసుకుంటున్నాను. అదే పాన్ లో ఒక కప్పు సేమియా తీసుకుని వేయించుకోవాలి. మరుగుతున్న పాలల్లో ఆల్రెడీ ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని వేసుకుని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ సేమియాలో ఒక గ్లాస్ వరకు నీళ్లు పోసుకుని ఉడికించుకోవాలి. 2 లీటర్స్ పాలకి ఒక టిన్ కండెన్స్డ్ మిల్క్ వేసుకుంటున్నాను. ఒకవేళ ఇది లేకపోతే మీరు ఫుల్గా షుగర్ కూడా వేసుకోవచ్చు. తర్వాత స్వీట్నెస్కి సరిపడగా షుగర్ కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ సేమియా కూడా ఉడికిపోయింది. ముందు రోజు నానబెట్టిన సగ్గుబియ్యం ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. ఇలా సపరేట్గా ఉడికించుకోవడం వల్ల మనకి విడివిడిగా ఉంటుందన్నమాట. పాలల్లో ఉడికించుకుంటే బాగా మెల్ట్ అయిపోతుంది, అందుకే సపరేట్గా చేస్తున్నాను. పాలల్లో కొద్దిగా ఇలాచీ పొడి వేసుకొని ఇప్పుడు ఈ సేమియా సగ్గుబియ్యం ఉడికిపోయిన తర్వాత పాలల్లోకి వేసేసుకోవాలి. ఇలా చేయటం వల్ల మనకి పాలు చిక్కబడవు, ఇంకా సేమియా సగ్గుబియ్యం కూడా తింటున్నప్పుడల్లా పంట కింద పడి చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి.